ఓ పేద ముస్లిం కుటుంబం, ఓ ధనిక ముస్లిం కుటుంబం, ఇద్దరికీ ఒక్కటే రంజాన్ పండగేళ్ల కదా. కమ్మగా ఏమైనా తినొస్తాళ్లే బిడ్డ అని వాళ్ళ తాతగారు వాడికి డబ్బిస్తే భిక్షం ఎత్తుకుని ఓ తల్లిని చూసి తన దగ్గరున్న డబ్బంతా ఇచ్చేశాడు. ఇదంతా చూస్తున్న ఆ ధనిక ముస్లిం ఆశ్చర్యానికి గురై ఆలోచనలో పడ్డాడు. రోడ్డు సైడ్ హోటల్లో పిల్లలందరూ బిర్యానీలు ఎంజాయ్ చేస్తూ ఉంటే తన దగ్గర డబ్బు లేక ఆకలితో దీనంగా అలా చూస్తుండిపోయాడు. చేసేదేమీ లేక ఏడుస్తూ కడుపు చేత పట్టుకొని ఇంటికి తిరిగి మొహం పట్టాడు. ఇదంతా మళ్ళీ ఆ ధనిక ముస్లిం చూసి మనసు చెలించిపోయి ఏడుస్తూ, ఏ అల్లా, ఈ పసివాడికి నేను చేయదగ్గ సాయం చేస్తాను అని అనుకుని ఆ రాత్రి తన కుటుంబంతో ఆ పిల్లాడింటికి చేరుకున్నాడు. బిర్యానీ ప్యాకెట్లు, బొమ్మలు తనకిచ్చాడు. ఆ పిల్లాడు తెగ సంబరపడిపోయాడు. పాపం ఆ పిల్లాడిని ఒక ప్రశ్న అడిగాడు, ఎందుకు నీ దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేశావు అని. ఆమె చేతిలో ఉన్న పాపను చూస్తే ఆకలితో ఉన్న నా చెల్లి గుర్తొచ్చింది సార్ అన్నాడు. చివరిగా ఆ పెద్ద ఆయన పేద ముస్లిం కుటుంబం సంతోషంతో ఆ బిర్యానీ తింటుండడం చూసి మురిసిపోయాడు. నిస్వార్థంతో చేసిన దానం తిరిగి మనకు దానం చేస్తాడు ఆ భగవంతుడు. రంజాన్ను గౌరవించే సోదర సోదరీమణులందరికీ నా వినమ్ర వందనాలు.